See, when we start some kind of research activity, ఫస్ట్ మనము ఏం చేస్తాం, ఎలా చేస్తాం, వర్క్ ఎలా ఫినిష్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనిలో మనం బిగ్ డేటా అండ్ ఇట్స్ యూసేజ్ ఆర్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ఫినాన్షియల్ రిస్క్స్ అనుకోండి. ఓకే, ఫినాన్షియల్ రిస్క్ క్లాసిఫికేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ఫినాన్షియల్ రిస్క్స్ ఇన్ ఫినాన్షియల్ ఇండస్ట్రీలో లైక్ దే కైండ్ ఆఫ్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ రిస్క్ అంటే ఏమైంటుంది, ఒక బ్యాంక్ ఉంది అనుకున్నాం ఎగ్జాంపుల్. ఓకే, సో బ్యాంకులో వేరియస్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు డే టు డే బేసిస్లో ఇదే కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్, ఇది రైట్ ట్రాన్సాక్షన్ అని వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ప్రతి ట్రాన్సాక్షన్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు దాన్ని హోల్డ్లో పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ శృతి అనే ఒక అమ్మాయి వాళ్ళ బ్యాంక్ లోంచి ఎవ్రీ టైమ్ వెన్ షీ మేక్స్ ట్రాన్సాక్షన్ షీ మాక్సిమం టేక్స్ అప్ టు 2000 3000 తీసుకుంటున్నారు అనుకోండి ఎవ్రీ టైం. సడన్ గా అనుకోకుండా ఒక 10,000 ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశారు మీరు. అది మీ బ్యాంకే, మీ అకౌంటే, పర్సనల్ గా అన్ని సెక్యూరిటీ అన్ని ఇచ్చినా కూడా మీరు ఒక 10,000 సడన్ గా తీసుకుంటారు అనుకోండి. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యాటర్న్. మీరు రెగ్యులర్ ట్రాన్సాక్షన్ వేస్ కి అది డిఫరెంట్ ఉంది, అవునా కదా? హలో, సో డిఫరెంట్ ఉంది కాబట్టి ఏమవుతుంది, అది మీ ట్రాన్సాక్షన్ కాదని బ్యాంక్ డిటెక్ట్ చేస్తుంది. అంటే డౌట్ అనమాట, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉంటుంది బ్యాంక్. అప్పుడు బ్యాంక్ నుంచి మీకు ఒక కాల్ వస్తుంది, శృతి గారు ఇప్పుడు మీ అకౌంట్ నుంచి 10,000 తీస్తున్నారు, అది మీరేనా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. విత్ ఇన్ సెకండ్స్ లో వస్తుంది మీరు ఇనిషియేట్ చేయగానే. సచ్ దట్ దే డోంట్ వాంట్ టు క్యాన్సిల్ యువర్ ట్రాన్సాక్షన్, బట్ దే వాంట్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ మేకింగ్ ద ట్రాన్సాక్షన్. ఓకే, సో అవును నేనే చేస్తున్నాను అనగానే థ్యాంక్ యూ అండి, యువర్ ట్రాన్సాక్షన్ ఇస్ అప్రూవ్డ్ అని వాళ్ళు ఫోన్ పెట్టేస్తారు. యూ విల్ గెట్ ATM నుంచి మీ మనీ మీకు వస్తాయి. ఇది ఎందుకు తెలిసింది వాళ్ళకి, దే నో హౌ యువర్ ట్రాన్సాక్షన్ ప్యాటర్న్స్ వర్క్. ఇప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్యాటర్న్ అనేది సరిగా లేకపోతే వాళ్ళు గెట్ కన్ఫ్యూజ్డ్ అనమాట. ఆ ట్రాన్సాక్షన్ వాళ్ళు రెడ్ మార్క్ చేస్తారు, ఇమీడియట్లీ కాల్ సెంటర్ కి అలర్ట్ అవుతుంది, కాల్ సెంటర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో దిస్ ఇస్ యాక్చువల్ ప్రాసెస్. అంటే బ్యాంక్ మీ ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్కరు చేసే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ మెయింటైన్ చేస్తుంటుంది. ఆ రికార్డ్ మీద సమ్ కైండ్ ఆఫ్ డేటా అనాలిసిస్ జరిగి ఉంటుంది. ఆ డేటా అనాలిసిస్ లోంచి దే మైట్ హ్యావ్ గాట్ సమ్ కైండ్ ఆఫ్ రిగ్రెషన్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ దేర్ పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఫ్రాడ్. గాట్ ద ఇన్ఫర్మేషన్ రైట్? సో ఇక్కడ మనకి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఏంటిది, ట్రాన్సాక్షన్ డేటా. మీరు రెగ్యులర్ గా చేసే ట్రాన్సాక్షన్ డేటా ఏమైతే ఉంటుందో అది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అంటే వాళ్ళ మెయిన్ అక్కడ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో వాళ్ళ మెయిన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, ద అమౌంట్ యూ ట్రాన్సాక్ట్. ఓకే, డిపెండెంట్ వేరియబుల్ ఏంటంటే ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కాదని వాళ్ళు ర్యాండమ్ గా క్రియేట్ చేసుకున్న ఒక, అది మీరు చేసే ట్రాన్సాక్షన్ అంటే మీరు క్రియేట్ చేసే ఇన్పుట్ ఏం కాదు. వాళ్ళు మీరు రెగ్యులర్ గా చేసే ట్రాన్సాక్షన్ డేటాను బేస్ చేసుకుని వాళ్ళు ఒక డెసిషన్ వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటారు, ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ తోటి, ఆర్ 0 or 1 అనే ఆప్షన్ తోటి. ఓకే, మీ ట్రాన్సాక్షన్ డౌట్ వస్తే అది 1 అంటుంది, 1 అనగానే ఆ లైన్ రెడ్ మార్క్ అయిపోతుంది అనుకుంటుంది. ఇట్ ఈస్ ఎ డాష్ బోర్డ్ విచ్ కంటైన్స్ ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్. అలా ఒక 50 మందికి 60 మందికి ఒక డేటా అనలిస్ట్ ఉండొచ్చు. ఓకే, సో ఇది మీరు అజ్యూమ్ చేసుకోవాల్సింది. ఫ్రాడ్ డిటెక్షన్ అనగానే ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనేది మీరు ఎవాల్యుయేట్ చేసుకొని ఆ ఫ్రాడ్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారనే ఎవాల్యుయేషన్ ఇది. ఓకే, బ్యాంక్స్ కి ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంటుంది. ఎస్, బ్యాంక్ మనం చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని అది కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటుంది. ఆ డేటాని యూజ్ చేసుకుని ఏదన్నా మనం అనుకోని విధంగా ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే హైదరాబాద్ లో ATM నుంచి ఒక 1000 రూపీస్ తీశారు, వెంటనే ఢిల్లీలోంచి ఒక 10,000 రూపాయలు డ్రా చేస్తున్నారు. ఇంత ఒక 5 seconds లో ఢిల్లీలో ఎట్లా ట్రాన్సాక్షన్ చేస్తారు, ఒక 10 minutes లో, ఒక 1 hour లో దే కాంట్ మేక్ ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ఢిల్లీ, రైట్? సరే, అది ఒక ప్యాటర్న్ అయి ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసినా విత్ ఇన్ ద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సడన్ గా యువర్ ట్రాన్సాక్షన్ వాజ్ మేడ్ ఫ్రమ్ ఢిల్లీ. సో అంటే మీరు ఎప్పుడు ఢిల్లీ నుంచి ట్రాన్సాక్షన్ చేయలేదు. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఢిల్లీ? ఈ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని దే విల్ గెట్ అవుట్. ఈ ప్యాటర్న్స్ అన్నిటిని ఏం క్రియేట్ చేస్తుంది, ట్రాన్సాక్షన్ డేటా. ఓకే, యూ షుడ్ బిలీవ్ దట్ వీ నీడ్ ఏ ట్రాన్సాక్షన్ డేటా. ఆ ట్రాన్సాక్షన్ డేటా మీద మనం అనాలిసిస్ చేస్తే we can find out whether fraud happening or not.
గట్ ఇట్? Yes, sir. ఈ కైండ్ ఆఫ్ అజంప్షన్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం ఈ రీసెర్చ్ లో బిగ్ డేటా అనేది ఏంటి? లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అనుకున్నాం. లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అంటే ఇట్ ఇంక్లూడ్స్ యువర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ డేటా, మేబీ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ యువర్ ఇంటర్నెట్ బేస్డ్ ఎగ్జిస్టెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే ఫేస్బుక్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు, అండ్ ఆ పోస్టేజ్ డీటెయిల్స్ రిలేటెడ్ అన్ని కూడా బిగ్ డేటా అనలిటిక్స్ టెక్నాలజీ యాక్సెస్ తీసుకుంది అది ఆల్రెడీ. ఓకే, యూ పోస్టెడ్ యువర్ ఫోటో ఫ్రమ్ మేబీ ఆంధ్రాలో ఉన్న కందుకూరు దగ్గర నుంచి మీరు పోస్ట్ చేశారు. Within few minutes your ATM transactions happened in Hyderabad. So the distance between from the post you made and the distance at which your transaction made is nearly hundreds of kilometers, which is not possible. ఓకే, మీరు ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారు, ఏం చేశారు అది, ప్లస్ ఇక్కడ ఏటీఎం బేస్డ్ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి, ఇవన్నీ అంటే బిగ్ డేటా అనలిటిక్స్ కెన్ యాక్సెస్ యువర్ మొబైల్ డేటా. మీ మొబైల్ ది లొకేషన్ షేరింగ్ యాక్టివ్ ఉంది అనుకోండి, వేర్ యు ఆర్ లొకేటింగ్ నౌ అనేది బేస్డ్ ఆన్ యువర్ మొబైల్ ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్, అండ్ ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ వేర్ యువర్ ఏటీఎం ఈస్ లొకేటెడ్ అండ్ ఫ్రమ్ వేర్ యు యాక్సెస్ యువర్ మనీ. ఓకే, ఇటువంటి ట్రాన్సాక్షన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు మేక్ షూర్ దట్ ట్రాన్సాక్షన్ ఇస్ సెక్యూర్. అంతే కదా, ఇంతకుముందు ఓన్లీ ఏటీఎం డేటా ఉన్నప్పుడు మేబీ సమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ జరగవచ్చు. ఇప్పుడు ఇంటర్నెట్ బేస్డ్ కూడా యాక్సెస్ అవ్వగానే మనం ఇంకా ఇంప్రూవ్డ్ వర్షన్ వస్తుంది మనకి. ఓకే, ఫేస్బుక్ డేటా మీరు ఎక్కడ లాగిన్ అయ్యారు, ఏం చేశారు, లేదా మీ మొబైల్ నావిగేషన్ డేటా. ఇప్పుడు ఎందుకంటే మొబైల్ నావిగేషన్ కంపల్సరీ వస్తుంది, ఎందుకంటే మనం గూగుల్ సర్వీసెస్ యాక్టివేట్ చేసుకుంటాం కాబట్టి. సో ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ డేటాని బేస్ చేసుకొని దే విల్ బి డిటెక్టింగ్. సో దిస్ ఈస్ ద నాలెడ్జ్ అబౌట్ హౌ యూజువల్లీ ట్రాన్సాక్షన్స్ లో ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎందుకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, ఎందుకు ఫ్రాడ్ జరిగిందని అనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇలా అప్రోచ్ యూజ్ చేస్తాం. సో నౌ యూఆర్ ఇప్పుడు మన రీసెర్చ్ ఏరియాకి వద్దాం. సో ఇప్పుడు మన రీసెర్చ్ ఏరియాలో టు ఐడెంటిఫై ఫ్రాడ్ వాట్ వి నీడ్ We use big data to identify fraud generally. We need a data set. Okay. Yes, sir. A data set transaction related details ayindal. Historical transaction data. So ఆ డేటా ఉంటేనే మనం అనలైజ్ చేయగలం. అది బ్యాంక్ డేటా ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, కానీ we need a data set that provides some kind of details related to the financial transactions happen. Okay. So అది సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాం, మనం థియరీస్ లో చదివేవి ఏంటి అంటే యూసేజ్ ఆఫ్ బిగ్ డేటా ఈస్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ యువర్ రిస్క్ ఐడెంటిఫికేషన్. మామూలుగా ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ తీసుకుంటే కొంతవరకు ఇది డిటెక్ట్ చేస్తుంది. ఇఫ్ యూజ్ బిగ్ డేటా నీ మొబైల్ డేటాని యాక్సెస్ చేసుకొని నీ మొబైల్ సంబంధించిన నీ ప్రజెన్స్ ని ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్, సోషల్ మీడియా ప్రజెన్స్ ని ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్. అదే మీరు ఓన్లీ ఫినాన్షియల్ కంపెనీ బ్యాంకింగ్ డేటాని తీసుకున్నారు అనుకోండి, యువర్ బ్యాంక్ కెన్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ వేర్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మేడ్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ యువర్ మేడ్ అంటే బ్యాంక్ కొన్ని ట్రాన్సాక్షన్స్ ని ఇట్ ఎవాల్యుయేట్ చేయగలదు. విరాస్ బిగ్ డేటా ఏం చేస్తుంది, ఇట్ కెన్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ గూగుల్ సర్వర్స్, ఇట్ కెన్ యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఫేస్బుక్ సర్వర్స్. ఆ డేటాని అందరినీ బేస్ చేసుకొని ఇట్ కెన్ ప్రొవైడ్ మోర్ ఇంప్రూవైజ్డ్ సొల్యూషన్ అనేది మనం థియరీస్ లో రాస్తున్నాం. ఓకే, ఆల్రెడీ మీరు రాస్తున్నారు కొంచెం. సో అది మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో వీ కాల్ ఇట్ ఏ డిడక్టివ్ రీసెర్చ్ అప్రోచ్. మనం రీసెర్చ్ అప్రోచ్ ని ఆనియన్ ఉంది కదా, రీసెర్చ్ ఆనియన్ లో తీసుకున్నప్పుడు లేయర్స్ గా తీసుకుంటాం. అందులో ఫస్ట్ లేయర్ అప్రోచ్ చెప్తుంది, తర్వాత లేయర్ రీసెర్చ్ స్ట్రాటజీ, తర్వాత లేయర్ రీసెర్చ్ మెథడ్. ఈ 3 మెథడ్స్ ని ఖచ్చితంగా మనం రైట్ అప్ చేయాలి. తర్వాత డేటా అనాలిసిస్ 3.5. ఈ సెక్షన్ అంటే ఈ నెంబరింగ్ వెళ్ళవలసిన అవసరం లేదు, మీ డాక్యుమెంట్ కి అది వేరేలా ఉంది. ఓకే, మీ డాక్యుమెంట్ ప్రకారం ఎలా ఉంది. సో మేబీ ఇవన్నీ మీరు సెపరేట్ గా ఇస్తారు, ఎయిమ్, ఆబ్జెక్టివ్స్, జస్టిఫికేషన్ ఆఫ్ యువర్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్ సెపరేట్ గా ఇస్తాం. మెథడాలజీ సెక్షన్ లో యూ స్పీక్ అబౌట్ దీస్ 3 పాయింట్స్, రీసెర్చ్ మెథడ్ అండ్ డేటా. 4 సెక్షన్స్ ని మీరు మెన్షన్ చేస్తారు మీ రీసెర్చ్ మెథడ్ లో. ఈ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ రీసెర్చ్ క్వశ్చన్స్ ఇట్ విల్ కమ్ ఇన్ దిస్ ఏరియా. Justification of your objectives, okay, 1 page. You explain, like you try to give aims and objectives in 1 page, 100 words వస్తాయి. ఇవన్నీ పాయింట్ వైజ్ ఇస్తాం. ఈచ్ పాయింట్ ని why they are important for this research అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం let us start understanding this. So you read something in literature review. ఆ literature review లో you proposed something like big data అనేది it provides better solution to
evaluating your financial risks. దాన్ని మీరు ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి మనం డిడక్టివ్ అప్రోచ్ యూజ్ చేస్తున్నామని we explain it in one paragraph. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? we speak about what kind of research we are doing, what you are trying to do. మనం we read from the literature review that there are various అంటే big data technology provides a lot of benefits and it is very efficient technology to be used to identify financial risks. So as it is read from the theories, in this research, from this research we are trying to prove it. So whatever the theories that are read in literature review, we are trying to prove them. So we are supposed to, so it is justified that deductive approach suits best here. Why annappudu you define what is deductive research. Yes sir. Okay. Got it? Yes sir. So ఇది ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. This is how we follow. ఓకే, ఇప్పుడు మీ రీసెర్చ్ లో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ అనుకోండి. దానిలో డిడక్టివ్ రీసెర్చ్ చేసి దాని నుంచి మళ్ళీ అగైన్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ థియరీస్, ఈ డిడక్టివ్ రీసెర్చ్ చేయడం వల్ల యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్. ఓకే, not only proving the theories, you might also come up with some kind of extra conclusions which might be creating new theories. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే డిడక్టివ్ అండ్ ఇండక్టివ్ రీసెర్చ్ రెండు యూజ్ చేస్తామని చెప్తాం. ఓకే, సో వాట్ ఎవర్ మనం ఈ రీసెర్చ్ లో వచ్చేసి we will be using detective research. ఓకే, సో డిడక్టివ్ రీసెర్చ్ తర్వాత వచ్చినప్పుడు ఏంటి, డిడక్టివ్ రీసెర్చ్ లో యూజువల్గా సర్వే అనుకుందాం. సర్వే మనం ఇక్కడ యూజ్ చేయాలి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం, సర్వే అంటే ఏంటి ఇదంటే. సర్వే ఎందుకు కండక్ట్ చేస్తామంటే టు కలెక్ట్ సమ్ డేటా అనాలిసిస్ చేయడానికి ఒక డేటా కావాలి కాబట్టి. సో ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఫినాన్షియల్ రిస్క్ అవుతుందా కాదా అని. దానికి మనం సర్వే చేస్తే డేటా ఎట్లా వస్తుంది నీకు? సర్వే చేస్తే డేటా రాదు కదా. నీకు కావాల్సిన డేటా ఏంటి, బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేటా. బ్యాంక్ వాడికి ట్రాన్సాక్షన్ డేటా ఇస్తాడా? ఇవ్వడు. సో యూ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ డేటా సెట్. కొన్ని రెప్యుటేటెడ్ ఆర్గనైజేషన్స్ కి మాత్రమే వాళ్ళు కొన్ని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇస్తారు, ఇచ్చి దాని మీద అనలైజ్ చేయమంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు kaggle.com వీటిలో ఏంటంటే కొన్ని డేటా సెట్స్ ఉంటాయి మనకి ఆల్రెడీ ఫినాన్షియల్ రిస్క్ ఎవాల్యుయేషన్. ఓకే, ఆ డేటా సెట్ ని బేస్ చేసుకొని మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఓకే, సో ఈ రీసెర్చ్ స్ట్రాటజీలో యూ విల్ బి డిపెండింగ్ ఆన్ డేటా అనలిటిక్స్. డేటా అనలిటిక్స్ లో 4 phases ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే వాళ్ళు మనకి Kaggle వాడికి డేటా సెట్ ఇచ్చాడు, అక్కడి నుంచి మనం తీసుకున్నాం, అవి మనం చెప్పాం. సో డేటా అక్విజిషన్, సో థింక్ లైక్ ఏ బ్యాంక్. వాట్ బ్యాంక్ ఈస్ డూయింగ్? ఓకే, వాట్ దే డూ, దే ఎక్వైర్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. మీ లాగిన్ డీటెయిల్స్ డేటా అనలిటిక్స్ యూజ్ చేసుకొని మీరు ఎక్కడెక్కడ లాగిన్ అయ్యారు, మీ ఫేస్బుక్ లాగిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ గూగుల్ లాగిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కరెంట్ లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి. ఓకే, ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ని వాళ్ళు ఎక్వైర్ చేసుకుంటారు యూజింగ్ డేటా మైనింగ్ మెథడాలజీస్. అంటే వెన్ వీఆర్ రైటింగ్ డేటా అనలిటిక్స్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం అన్నప్పుడు ఈ 4 steps ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలన్నమాట. సో దానిలో ఫస్ట్ స్ట్రాటజీ డేటా ఎక్విజిషన్, సెకండ్ స్ట్రాటజీ డేటా ఎక్స్ట్రాక్షన్. నీకు ఎక్విజిషన్ చేసుకున్నప్పుడు అన్నెసెసరీ డేటా చాలా వస్తుంది. ఆ డేటాని మనం సెగ్రిగేట్ చేసుకొని వాట్ ఎవర్ రిక్వైర్డ్ టు అస్ దాన్ని మాత్రమే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. ఎక్స్ట్రాక్టెడ్ డేటాని మన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ డేటాతో రిజంబుల్ చేసుకుంటూ we perform analysis and we get some kind of outcomes on which we perform an interpretation and we generate some kind of results related to financial risk happening or not happening. Okay, so now you will be deciding data extraction చేసేటప్పుడు you will be deciding about what factors you are going to collect data. Maybe location details. So maybe amount transaction, maybe time, at what time the transaction is initiated. Okay, because location same ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు, టైం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఓన్లీ ఈరోజు మీరు ఢిల్లీలో చేశారు, రేపు బాంబేలో చేస్తే తప్పలేదు. సో నీకు కరెక్ట్ ఎఫిషియెంట్ ఆన్సర్ రావాలంటే ఢిల్లీలో ఏ టైంకి చేశారు, బాంబేలో ఏ టైంకి చేశారు. సో టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్. ఓకే, వీటన్నిటిని బేస్ చేసుకుని యూ విల్ బి హ్యావింగ్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ లో రిస్క్ ఉందా లేదా అనేది దాని గురించి, అంటే దట్ ఈస్ టార్గెట్ వేరియబుల్ అనమాట. యూ విల్ క్రియేట్ దట్ వేరియబుల్. ఓకే, అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే మనము డిసైడింగ్ వేరియబుల్ ని మనమే డిఫైన్ చేసుకుంటాం. మనం ఇచ్చిన డేటా సెట్ లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ చేసుకుంటాం. కాకపోతే మన డిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏంటి, టైము, లొకేషన్, అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇవి నీ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయ్యంటే.
ఈ డిపెండెంట్ వేరియబుల్ ఏంటి? హ్యాపెనింగ్ ఆఫ్ రిస్క్ ఆర్ నాట్. ఓకే, వాడు మీకు ఇచ్చే ట్రాన్సాక్షన్ ఎలా ఉండొచ్చు అంటే మేబీ సమ్ XYZ థింగ్ లైక్ డేట్, టైం, లొకేషన్, అమౌంట్, maybe ఇక్కడ PID, transaction ID, so something like that. Risk happen, risk guess, maybe risk అనుకుందాం. Okay, just risk అనుకుందాం. So what some kind of value, data, sorry, date, 22nd, time 11 AM, location, maybe some longitude, latitude, risk 1. Okay, ఇలా ఇస్తాడు మీకు డేటా. ఓకే, సో 0 ఉంటే రిస్క్ లేదని అర్థం. ఓకే, 1 ఉందంటే రిస్క్ ఉందని అర్థం. ఓకే, ఈ డేటా మనకి ఇచ్చినప్పుడు దీని మీద మనం ఫైనాన్షియల్ అనాలిసిస్ చేస్తాం. ఇవన్నీ కూడా డేట్, టైమ్, లొకేషన్, అమౌంట్, ఇవన్నీ యూజువల్గా ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఈ వేరియబుల్ దిస్ డిపెండ్స్ ఆన్ అదర్ 4 వేరియబుల్స్. ఓకే, సో ఇటువంటి డేటా మనకు కావాలన్నప్పుడు వీ కెన్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ బోత్. ఓకే, సో that is how we create some kind of relation and we perform analysis. Ikkada manam we do linear regression analysis to get regression equation. Okay, we also use decision trees. Adagandi, ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. నేను again I will move on to next explanation. No question, sir. అర్థమైందా? అర్థమైంది. 1 second. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? డేటా సెట్ అవి అది అర్థమైంది సార్. అదంతా దాన్ని బేస్ చేసుకొని మనము అటువంటి డేటాని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ డేటా మీద వి పర్ఫార్మ్ అనాలిసిస్. సో వి నో దట్ ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇట్ సెట్ రిస్క్ అని. ఓకే, ఈ స్టేటసెస్ ఉన్నప్పుడు ఇట్ సెట్ నో రిస్క్ అని. ఇలా మనము చెక్ చేసుకొని ఆ డేటాని మనం అనలైజ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నప్పుడు ఇది రిస్క్ వస్తుంది, ఈ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నప్పుడు ఇది రిస్క్ రాదని ఒక ప్రిడిక్షన్ చేసి ఒక ఈక్వేషన్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఆ ఈక్వేషన్ ఎలా ఉండొచ్చు? మేబీ లైక్ దిస్ ఈజ్ ఈక్వల్ టు మేబీ ఈటన్నిటి డివైడెడ్ బై 1 or 0, సమ్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్ క్రియేట్ అవుతుందమ్మా. ఆ ఈక్వేషన్ బేస్ చేసుకొని వీ కెన్ ప్రిడిక్ట్ ఇట్, అంతే. సో సింపుల్. ఓకే, సో ఐ విల్ మేక్ యూ షూర్ లైక్ ఈ వీక్ మనం వర్క్ చేస్తాం ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ మీద. సో బేస్డ్ ఆన్ దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో అలా రాస్తాం కాబట్టి దీన్ని మనం డేటా అనలిటిక్స్ మెథడ్లో ఇలా ఈ 4 steps రాసేస్తే ఇట్ విల్ బి డన్. ఆల్రైట్, శృతి హలో. ఓకే, రైట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ గురించి రైటప్ చేయడం. శృతి ఉన్నారా? సో ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ మిస్టేక్స్. మీరు నేర్చుకోండి దీన్ని. దిస్ ఈస్ హార్ట్ ఆఫ్ వర్క్ అనమాట. యూ హ్యావ్ ఎబిలిటీ టు రైట్ థింగ్స్. ఓకే, సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ వన్ యు ఆర్ లైక్ మీ అనమాట. ఇక మనం కలిసి చాలా వర్క్ చేయొచ్చు. ఓకే, సో నేర్చుకోండి అది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తున్న స్ట్రాటజీ ప్రకారం సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ అంటే వీఆర్ ట్రైంగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. ఏం అనాలిసిస్? డేటా అనాలిసిస్. Data analysis lo what we are trying to do, we are trying to quantify things. So time అనేది న్యూమరికల్ వాల్యూ. న్యూమరికల్. టైం అనేది న్యూమరికల్ కాదు. టైం అనేది టైం అంటే ఇట్స్ ఎ టైం టైప్. ఓకే, న్యూమరికల్ అంటే 1 to 3 అనేవి న్యూమరికల్స్. ఓకే, సో
సో యూ కెనాట్ క్యాలిక్యులేట్ టైం, రైట్? టైం 22 ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? సో ఇట్స్ నాట్ లైక్ దట్ అన్నమాట. ఓకే, చేయొచ్చు అని చెప్పకుండా, చేయొచ్చు అంటే మనం తలుచుకుంటే చేయొచ్చు, కానీ ఇట్ ఇస్ అ నామినల్ వాల్యూ, ఇట్స్ నాట్ ఏ న్యూమరికల్ వాల్యూ, ఇంటీజర్ టైప్ కాదు అది. ఓకే, సో టైం అనేది నామినల్ వాల్యూ, లొకేషన్ అనేది నామినల్ వాల్యూ, సో ఇట్ ఇస్ నాట్ ఏ న్యూమరికల్ వాల్యూ. ఓకే, మేబీ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అవి కూడా నాట్ ఏ వాల్యూ. అటువన్నీ మనం క్వాంటిఫై చేస్తున్నాం, వి ట్రై టు క్వాంటిఫై ఇట్. వెయిట్ చేసి ఇంకా యా. సో మనకి ఏంటంటే క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఎందుకు యూజ్ చేస్తామని చెప్తామంటే, వీఆర్ ట్రయింగ్ టు క్వాంటిఫై వాట్ ఎవర్ ద డేటా వాల్యూ, లైక్ అంటే డేటా సెట్ లో ఉన్న వాల్యూస్ అన్నింటినీ మనం క్వాంటిఫై చేస్తున్నాం. సో ఇప్పుడు ఇందులో ఈ రీసెర్చ్ అప్రోచ్ లో ఎప్పుడైనా రీసెర్చ్ మెథడ్స్ లో మనం ఫస్ట్ డిసైడ్ చేస్తాం వాట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అని. ఓకే, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ God, technology. యా, వినండి. ఇప్పుడు ఏంటి అంటే, మనము రీసెర్చ్ మెథడ్ లో ఎప్పుడు కూడా వెన్ వీఆర్ రైటింగ్ ఈచ్ సెక్షన్ వి డిసైడ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, దెన్ వి జస్టిఫై ఇట్. హౌ కెన్ వి సే దట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడికి వచ్చిన దానిలో ఏంటి అంటే, వీఆర్ యూజింగ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ అని మనం కన్ఫర్మ్ చేస్తాం. ఎందుకు క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం అనేది నౌ వి ఎక్స్ప్లెయిన్. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, we will be like the data set contains various types of data and we try to quantify that data to predict something, predict values. Okay, so we use various types of analysis tools, hypothesis testing, linear regression analysis, decision trees, itla various types of approaches use చేస్తున్నాం కాబట్టి, అది యూజ్ చేసి మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి we say quantitative research method is used. Then we define what is quantitative research method, how important it is to conclude some kind of information. Yes, sir. Okay, justification lo we explain quantitative research method dani sambandhina details avanna. Okay, next section of the data is data analysis. So data analysis lo we purely speak about linear regression equation ante enti, decision trees ante enti, hypothesis testing ante enti. Okay, sir. Three different sections. వాటిని మీరు మీకున్న వర్డ్ లిమిట్ తక్కువ కాబట్టి చాలా సింపుల్ గా రాసేస్తారు, ఒక 1 పారాగ్రాఫ్. మేబీ అగైన్ రీసెర్చ్ ఎథిక్స్ అండ్ అసలు ఇప్పుడు ఇక్కడ డేటా అనాలిసిస్ రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు క్వాంటిటేటివ్ రీసెర్చ్ మెథడ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఆల్ దోస్ థింగ్స్ కాబట్టి దట్ ఈస్ ఇనఫ్. నౌ యూ స్పీక్ అబౌట్ రీసెర్చ్ ఎథిక్స్. రీసెర్చ్ ఎథిక్స్ అంటే ఏంటి అంటే, సో వైల్ డూయింగ్ రీసెర్చ్ ఎథిక్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకుముందు కూడా. సో వాట్ ఎవర్ ద డేటా దట్ వీఆర్ గోయింగ్ టు కలెక్ట్, దట్ విల్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ క్రిమినల్ పర్పసెస్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ సెన్సిటివ్ డేటా ఫ్రమ్ యూజర్స్. ఓకే, అండ్ వెన్ వీ యూజ్ సంబడి ఎల్సెస్ ఇన్ఫర్మేషన్, అంటే నేను రాసిన ఆర్టికల్ మీరు యూజ్ చేస్తారనుకోండి, you will be giving a citation as an acknowledgement to my work. Okay, sir. Ivi research practices anamata. So as we are following all the ethics and values, this research can be continued. Limitations emana unnayante, if you don't write about any limitations, but research ethics is fine. Okay, limitations ఏముంటాయంటే జనరల్ గా మనకు స్కోప్ ఉంటుంది కదా, మనం వాట్ ఎవర్ వి మెన్షన్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అదే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం, దానికి తప్ప ఎక్కువ ఏం చేయం. అండ్ టైం బౌండెడ్ ఉంటుంది, వీఆర్ సపోజ్ టు ఫినిష్ అవర్ వర్క్ ఇన్ 3 to 5 months. సో ఇవన్నీ మనం సమ్ బేసిక్ లిమిటేషన్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జనరల్ గా. వెన్ వి రైటింగ్ లార్జర్ అంటే దీన్ని మనం రియల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో వెన్ వి రైట్ ఇట్ వి డీల్ విత్ ఆల్ దోస్ ఏరియాస్. ఓకే, సో దిస్ ఇస్ జస్ట్ ఎ ప్రపోజల్ కాబట్టి వీఆర్ సపోజ్ టు ఇంక్లూడ్ అప్ టు దట్ ఏరియా. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి. సో ఇప్పుడు మీ రీసెర్చ్ ప్లాన్ లో ఏమేమి వస్తుంది, లిటరేచర్ రివ్యూ అనాలిసిస్ వస్తుంది. ఓకే, సో లిటరేచర్ రివ్యూ అనాలిసిస్ లో వేరియస్ సెక్షన్స్, ఆల్రెడీ యూ మెన్షన్ 4 sections. ఆ ఈ సెక్షన్స్ గురించి మీరు మెన్షన్ చేయండి. అండ్ ఇంకా దానితో పాటు ఇంకేమైనా ఎక్స్ట్రా సెక్షన్స్ ఇఫ్ యూ ఫీల్ దట్ దే ఆర్ ప్రాపర్ టు యూజ్ ఇట్, యూ విల్ మెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ డేటా ఇంట్రొడక్షన్ టు ఎవాల్యుయేటింగ్ బిగ్ డేటా కాన్సెప్ట్స్, అదొక 10 days పట్టవచ్చు, ఒక 3-4 days పట్టవచ్చు. దెన్ అప్లికేషన్ ఏరియాస్ ఆఫ్ బిగ్ డేటా, తర్వాత బిగ్ డేటా లైఫ్ సైకిల్, బిగ్ డేటా ప్రాసెస్, తర్వాత బిగ్ డేటా విత్ రెస్పెక్ట్ టు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్, బిగ్ డేటా విత్ రెస్పెక్ట్ టు ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్, బిగ్ డేటా ఫినాన్షియల్ రిస్క్స్, ఇలా యూ కెన్ ఎవాల్యుయేట్. ఓకే, అవన్నీ మీరు థియరిటికల్ గా అనలైజ్ చేస్తున్నారు అన్నమాట. ఈచ్ థియరీ చదవడానికి యూ గెట్ సమ్ టైమ్, రైట్? యూ నీడ్ సమ్ టైమ్ టు డూ దట్, రైట్?
సో ఆ సెక్షన్స్ అన్ని రాసి వాటికి ఎంతెంత టైం పడుతుందో రాస్తాం మనం. తర్వాత ఏం చేస్తారు మీరు, యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ డేటా సెట్, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి రిలేటెడ్ ఒక డేటా సెట్ ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ డేటా సెట్. తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్, దానిలో ఏమేమి వస్తాయి నీకు, అది మెయిన్ హెడ్డింగ్ వచ్చి దాని కింద డేటా ఎక్విజిషన్, డేటా ఎక్స్ట్రాక్షన్, డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రిజల్ట్ అనాలిసిస్. ఓకే సార్. Got it? So result analysis చేసిన తర్వాత you will get conclusion. Conclusions లో అంటే result analysis వచ్చిన తర్వాత documentation of the research project. ఓకే. ఓకే సార్. Okay, project closure. This is how you should write it. Have you understood actual process? ఎస్ సార్, అర్థమైంది. అలా ఉంటుంది మన వర్క్. ఓకే, సో this is your work. So fix it as quick as possible and report me. నేను అవైలబుల్ ఉంటాను. ఓకే. Right, I will share this video. ఓకే సార్. Okay, right. Thank you. Bye. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. Bye.